హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నేను మీతో ఎస్ఎస్సిలో ఇంతకు ముందు ఇయర్స్లో నేను 25 అవుట్ ఆఫ్ 25 స్కోర్ చేసిన రీజనింగ్ పేపర్ అనేది మీతో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇంతకు ముందు వీడియోలో 10 క్వశ్చన్స్ కవర్ చేసాం. ఈ వీడియోలో రిమైనింగ్ 11 to 25 క్వశ్చన్స్ కవర్ చేద్దాం. వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ వీడియో చూడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి. 7th క్వశ్చన్ చూసినట్టయితే 7 ఫ్రెండ్స్ వాళ్ళ యొక్క ఏజ్ గ్రూప్స్ ఇచ్చారు. బట్ క్వశ్చన్లో మనకి హౌ మెనీ పర్సన్స్ ఆర్ యంగర్ దాన్ ఈ కంటే ఎంతమంది పర్సన్స్ యంగర్ అని అడిగారు. ఇప్పుడు మనం స్టేట్మెంట్స్ చూసి ఆన్సర్స్ చేద్దాం. సి ఈజ్ ఓల్డర్ దాన్ డి. సి ఈజ్ ఓల్డర్ దాన్ని మనం ఇలా రాసుకుందాం. అలాగే బి ఈజ్ ద ఓల్డెస్ట్ అమాంగ్ ఆల్. అంటే మనకి మొత్తం 7 ఫ్రెండ్స్ కాబట్టి 7 ప్లేస్మెంట్స్ చూసినట్టయితే ఇలా వస్తాయి. బట్ బి అనేవాడు అందరికంటే ఓల్డెస్ట్ అన్నారు కాబట్టి ఓల్డ్ ఇటు సైడ్ రాసుకుందాం, యంగ్ ఇటు సైడ్ రాసుకున్నట్టయితే బి ఇక్కడ రాసాం. అలాగే ఈ ఈజ్ ఓల్డర్ దాన్ జీ. సో ఈ అనేవాడు జీ కంటే ఓల్డర్ బట్ ఎఫ్ కంటే మాత్రం యంగర్ కాబట్టి మనం ఇలా రాసుకుందాం. అలాగే జీ ఈజ్ ఓల్డర్ దాన్ సి. సో జీ అనేవాడు సి కంటే ఓల్డర్ అంటే ఈ స్టేట్మెంట్ ప్రకారం జీ అనేవాడు ఓల్డర్ కాబట్టి సి అనేవాళ్ళు ఇక్కడే వస్తారు కదా. సో ఇది మనకు వచ్చింది. అలాగే ఓన్లీ 2 people ఆర్ యంగర్ దాన్ సి అనే వచ్చింది. సో ఓన్లీ 2 people ఆర్ యంగర్ కాబట్టి ఇక్కడ రారు, సి అనేది మనకి ఇక్కడ వస్తుంది. అండ్ అలాగే డి ఈజ్ నాట్ ద యంగెస్ట్. డి అనేవాడు యంగెస్ట్ అయితే కాదు అని అన్నారు కాబట్టి ఇక్కడ కాదు కాబట్టి మనకి డి అనేది ఇక్కడ వస్తారు. సో ఈ స్టేట్మెంట్ అంతా మనం ఇక్కడ ఫిల్ చేసినట్టయితే ఇక్కడ ఎఫ్ వస్తుంది, ఇక్కడ ఈ వస్తుంది, ఇక్కడ జీ వస్తుంది, ఇక్కడ మిగిలింది ఏ కాబట్టి ఏ వస్తుంది. సో హౌ మెనీ పర్సన్స్ ఆర్ యంగర్ దెన్ ఈ అంటే మనకి ఈ కంటే వీళ్ళందరూ చిన్నవాళ్ళే కాబట్టి 1 2 3 4 మెంబర్స్ అనేవాళ్ళు చిన్నవాళ్ళు కాబట్టి మనకు 4 అనేది ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 3 ఈజ్ అవర్ ఆన్సర్. 12th క్వశ్చన్ అనేది మనకి స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్ నుండి ఇచ్చారు. సో ఈ స్టేట్మెంట్స్ నుంచి మనం ఒక వెన్ డయాగ్రామ్ అనేది ఫామ్ చేస్తే దాన్ని బట్టి క్వశ్చన్స్ చేద్దాం. సో ఫస్ట్ స్టేట్మెంట్ అయితే మనకి ఆల్ వుడ్స్ ఆర్ మెటల్స్. సో వుడ్ని డబ్ల్యూగా రాసుకున్నట్టయితే ఆల్ వుడ్స్ ఆర్ మెటల్స్. అలాగే ఆల్ మెటల్స్ ఆర్ స్టోన్స్. ఆల్ మెటల్స్ ఆర్ స్టోన్స్. మెటల్స్ని ఎం అని రాసుకున్నాం, స్టోన్స్ని ఎస్ అని రాసుకున్నాం. అలాగే సమ్ ప్లాస్టిక్స్ ఆర్ మెటల్స్. సో మెటల్స్ అనేవి ఇక్కడ కాబట్టి సమ్ ప్లాస్టిక్స్ కాబట్టి ఓన్లీ మెటల్స్ ప్లాస్టిక్స్కి ఇంక్లూడ్ చేసినట్టే మనం వెన్ డయాగ్రామ్ అనేది రాయాలి. బట్ మెటల్స్లో ఆటోమేటిక్గా స్టోన్స్ అనేది ఉంటుంది. ఇప్పుడు కంక్లూజన్స్ చూసినట్టయితే సమ్ స్టోన్స్ ఆర్ ప్లాస్టిక్స్ అని అన్నారు. సో ఇక్కడ సమ్ స్టోన్స్ ఆర్ ప్లాస్టిక్స్ అవుతుంది కదా. సో ఫస్ట్ ఆప్షన్ అనేది మనకి కరెక్ట్. అలాగే సమ్ వుడ్స్ ఆర్ స్టోన్స్. సో సమ్ వుడ్స్ అనేవి స్టోన్స్లో ఇక్కడ అవుతుంది కదా. సో సెకండ్ ఆప్షన్ కూడా మనకి కరెక్ట్. అండ్ ఆల్ స్టోన్స్ ఆర్ మెటల్స్. ఆల్ స్టోన్స్ ఆర్ మెటల్స్. ఇక్కడ స్టేట్మెంట్లో ఆల్ మెటల్స్ ఆర్ స్టోన్స్ అని ఇచ్చారు కానీ ఆల్ స్టోన్స్ ఆర్ మెటల్స్ అని ఇవ్వలేదు కదా. సో మనకి థర్డ్ ఆప్షన్ అనేది రాంగ్ అవుతుంది. సో మనకి 1 2 అనేవి ఫాలో అవుతున్నాయి కాబట్టి 1 2 ఫాలో అయిన ఆప్షన్ 4th ఉంది, మనకి అదే ఆన్సర్. 13th క్వశ్చన్ అనేది మనకి క్యాలెండర్ నుంచి ఇచ్చారు. ఇక్కడ చూడండి 2nd January 2008 అయితే మనకి వెడ్నెస్డే వచ్చింది. అలాగే మనకి 1st January 2012 అనేది ఎప్పుడు వస్తుంది అనేది అడిగారు. ఇప్పుడు 2008 చూసినట్టయితే లీప్ ఇయర్ అవుతుంది కాబట్టి లీప్ ఇయర్కి 2 ఆడ్ డేస్ అనేవి వస్తాయి. సో ఈ ఆడ్ డేస్ అనేవి ఎలా వస్తాయి అని అంటే మనకి ఇయర్కి 365 డేస్ ఉంటాయి కాబట్టి దాన్ని 7తో డివిజిబుల్ చేయాలి. సో మనకి నాన్ లీప్ ఇయర్కి అయితే 1 ఆడ్ డే వస్తుంది. అదే లీప్ ఇయర్కి అయితే 366/7 వేసినట్టయితే 2 వస్తాయి. సో దీన్నే ఆడ్ డేస్ అని అంటారు. అలా 2008లో మనకి ఆడ్ డేస్ అనేవి 2 ఉంటాయి. 9లో 1 ఉంటుంది, 10లో 1 ఉంటుంది, అలాగే 2011లో 1 ఉంటుంది. ఇప్పుడు మనకి 2008లో 2, 9లో 1, 10లో 1, 2011లో 1 చూసినట్టయితే ఓవరాల్గా మనకి 5 ఆడ్ డేస్ అనేవి వచ్చాయి. సో ఈ 5 ఆడ్ డేస్ వచ్చిన తర్వాత
జనవరి 1 అనేది ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఇక్కడ జనవరి 2, 2008 అనేది వెడ్నెస్డే ఇచ్చినప్పుడు అది కూడా జనవరి 1లా కన్వర్ట్ చేసుకున్నట్టయితే 1 డే బిఫోర్ వెళ్తుంది కాబట్టి ఈ వెడ్నెస్డే అనేది మనకి ట్యూస్డే అవుతుంది. సో ఎప్పుడైతే ట్యూస్డే వచ్చిందో ఆ 5 ఆడ్ డేస్ అనేవి ఈ ట్యూస్డేకి కలపాలన్నమాట. అంటే నెక్స్ట్ 5 డేస్ ట్యూస్డేకి నెక్స్ట్ 5 డేస్ కలిపినట్టయితే మనకి సండే వస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ 5 డేస్ కలగకపోయినా సరే వీక్లో 7 ఉంటాయి కాబట్టి -2 చేసినా సరే అదే వాల్యూ వస్తుంది కాబట్టి సింపుల్గా ఉంటుంది. మనం -2 చేస్తే ట్యూస్డేకి -2 చేసినట్టయితే మండే సండే వస్తుంది. సో మనకి ఆన్సర్ అనేది సండే వస్తుంది కాబట్టి మనకి ఆప్షన్ 2 అనేది కరెక్ట్. 14th క్వశ్చన్ అనేది నెంబర్ సిరీస్ అడిగారు. సో ఈ నెంబర్స్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే రైజ్ అవుతున్నాయి, డౌన్ అవుతున్నాయి, రైజ్ అవుతున్నాయి, డౌన్ అవుతున్నాయి. సో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం ఆల్టర్నేటివ్ మెథడ్ అనేది ఫాలో అవ్వాలి. సో ఇప్పుడు మనం సమ్ చేద్దాం. ఆల్టర్నేటివ్ నెంబర్స్ తీసుకున్నట్టయితే 17, 11, 8 అండ్ క్వశ్చన్ మార్క్ మన ఆన్సర్ అనమాట. సో ఈ నెంబర్స్ అబ్జర్వ్ చేసినట్టయితే 17కి 11కి -6 అవుతుంది, 11కి 8కి -3 అవుతుంది. నెక్స్ట్ చూసినట్టయితే -6 వస్తుందని చూస్తే మనకి 8 - 6 అయితే 2 అనేది వస్తుంది. బట్ ఆప్షన్లో 2 అనేది లేదు కాబట్టి 6కి 3కి హాఫ్ నెంబర్ అవుతుంది కాబట్టి 3కి నెక్స్ట్ వచ్చే నెంబర్ హాఫే అవ్వాలి కాబట్టి -1.5 చేద్దాం. సో -1.5 చేసినట్టయితే 8 - 1.5 చేసినట్టయితే 6.5 అనేది వస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ అవర్ ఆన్సర్. 15th క్వశ్చన్ అనేది మనకి నాన్ వెర్బల్ రీజనింగ్ నుంచి ఇచ్చారు. మనకి ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఉన్న ఫిగర్స్ ఏ ఫిగర్ అయితే మనకి ఇచ్చిన ఫిగర్లో ఉంటుందనేది మనం చూడాలి. ఇప్పుడు మనకి ఫస్ట్ ఆప్షన్ చూసినట్టయితే సమ్లో లేదు, సెకండ్ ఆప్షన్ కూడా లేదు, థర్డ్ కూడా కొంచెం డిఫరెంట్గానే ఉంది, లేదు, ఫోర్త్ అనేది మనకి ఉంది కాబట్టి 4th ఆప్షన్ ఈజ్ అవర్ ఆన్సర్. మనకి 16th క్వశ్చన్ అనేది అనాలిసిస్ నుంచి ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ టర్మ్ తీసుకొని మనకి ఆ రెండిట్లకి మధ్య రిలేషన్ అనేది ఏమైతే ఉందో మనం అది ఫైండ్ చేద్దాం. సో అలాగే మనం ఇలా వేసుకున్నట్టయితే ఒకదాని కింద ఒకటి మనకి కొంచెం ఈజీగా రావడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి మనం వేసుకున్నాం. ఇక్కడ చూస్తే మీరు గ్రేప్స్లో ఏదైతే లెటర్స్ ఉన్నాయో ఆ లెటర్సే కింద దాంట్లో ఉన్నాయి కాబట్టి ప్లేస్మెంట్ అనేది చేంజ్ చేసి ఇచ్చారు. సో జీ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంటే ఇక్కడ లాస్ట్ ప్లేస్లోకి వెళ్ళింది, ఎస్ అనేది లాస్ట్ ప్లేస్లో ఉంటే ఈ టర్మ్లో ఫస్ట్ ప్లేస్లోకి వచ్చింది. అలాగే ఇక్కడ చూసినట్టయితే RA సెకండ్ థర్డ్ ప్లేస్లోకి, థర్డ్ సెకండ్ ప్లేస్లోకి, PE చూసినట్టయితే P అనేది 4th నుండి 5th ప్లేస్లోకి, E అనేది 5th నుంచి 4th ప్లేస్లోకి వచ్చింది. సో అందులో ఉన్న లెటర్సే ప్లేస్మెంట్ అనేది చేంజ్ అయింది కాబట్టి మనం ఇప్పుడు ఆన్సర్ చేయబోయే క్వశ్చన్ కూడా సేమ్ అదే ప్యాటర్న్లో మనం ప్లేస్మెంట్ అనేది చేంజ్ చేయాలి. అలాగే ఈ వెర్బల్ అనే దానికి కూడా అదే ప్యాటర్న్ ఫాలో అవుతుంది. ఇప్పుడు మనం నెంబర్ అనే దానికి వేసి చూద్దాం. నీ ఫస్ట్ది లాస్ట్కి, సో N లాస్ట్ది ఫస్ట్కి R, సెకండ్ థర్డ్, థర్డ్ సెకండ్ అంటే ఇక్కడ M ఇక్కడ U, 4th 5th 5th 4 అంటే ఇక్కడ E ఇక్కడ B. చూడండి RMUEBN అనే ఆప్షన్ మనకి సెకండ్లో ఉంది. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ అవర్ ఆన్సర్. 17th క్వశ్చన్ చూసినట్టయితే మనకి అనాలిసిస్ నుంచి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం 9కి 45కి మధ్య రిలేషన్ ఏంటుంది, 32కి 68కి మధ్య ఏ రిలేషన్ మెయింటైన్ అవుతుందో అలాగే మనకి 50కి ఏ నెంబర్తో ఆ రిలేషన్ అనేది మెయింటైన్ అవుతుందో మనం ఇప్పుడు ఫైండ్ చేద్దాం. మనం చూసినట్టయితే 9కి 45కి ఇంటూ 5 చేస్తే అవుతుంది, బట్ 32కి 68కి అలా అవ్వట్లేదు. అలాగే మనం డిఫరెన్స్ చేసి చూద్దాం. ఇప్పుడు డిఫరెన్స్ అనేది మనం చేసినట్టయితే 45 - 9 చేస్తే మనకి 36 అనేది అవుతుంది. సో రిమైనింగ్ వాటికి కూడా అవుతుందో లేదో చూద్దాం. 32కి 68కి 68 - 32 చేసినట్టయితే దీనికి కూడా 36 అవుతుంది. 36 అనేది చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది కాబట్టి మనం 50కి కూడా అదే చేసి చూద్దాం. 50కి -36 చేసినట్టయితే మనకి 14 అనేది వస్తుంది. సో ఆప్షన్లో 14 అనేది సెకండ్ ఆప్షన్లో ఉంది కాబట్టి సెకండ్ ఆప్షన్ ఈజ్ అవర్ ఆన్సర్. 18th క్వశ్చన్ అనేది మనకి నెంబర్ సిరీస్ నుంచి ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసినట్టయితే నెంబర్స్ అనేవి 348 నుంచి 353కి ఇంక్రీజ్ అవుతున్నాయి. అలాగే 353 నుంచి 339కి డిక్రీజ్ అవుతుంది. ఆల్రెడీ మీకు ఇంతకుముందు చెప్పాను, ఒక నెంబర్ అనేది ఇంక్రీజ్ అయ్యి మళ్ళీ డిక్రీజ్ అవుతుందంటే మనం ఆల్టర్నేట్ సిరీస్ అనేది ఫాలో అవ్వాలి అని. సో ఇది కూడా మనం ఆల్టర్నేట్ సిరీస్లో వేసి చూద్దాము.
సో ఇప్పుడు ఫస్ట్ నెంబర్కి ఆల్టర్నేట్ సిరీస్ అనేది వేసి చూద్దాం. 348, నెక్స్ట్ నెంబర్ 339, నెక్స్ట్ 330, అంటే ఫస్ట్, థర్డ్, ఫిఫ్త్ అన్నమాట. సో దీనికి డిఫరెన్స్ చూసినట్టయితే 348కి 339కి -9, 339కి 330కి కూడా -9. సో ఫస్ట్ నెంబర్కి ఆల్టర్నేట్ సిరీస్లో -9 అనేది ఫాలో అవుతుంది. అలాగే సెకండ్ నెంబర్ కూడా ఆల్టర్నేట్ సిరీస్ వేసి చూద్దాం. 53 క్వశ్చన్ మార్క్ అండ్ మనకి 371 అనేది ఈ సిరీస్లో ఉంది. ఇంతకు ముందు సిరీస్కి మనకి -9 అనేది వచ్చింది. అలాగే ఇప్పుడు దీనికి కూడా ఒకసారి -9 వేసి చూద్దాము, మేబీ అవ్వచ్చేమో. 353కి -9 వేసినట్టయితే 342 అనేది వస్తుంది. బట్ మనకి ఆప్షన్లో 342 అయితే ఉంది, ఫోర్త్ ఆప్షను. అలాగే మనం నెక్స్ట్ దానికి కూడా వేసినట్టయితే 371 రావాలి కాబట్టి అది కూడా చెక్ చేద్దాం. సో ఒకవేళ 342కి మనం ఇందాకలా -9 వేసినట్టయితే మనకి 333 అనేది వస్తుంది. సో ఈ ఆప్షన్ అనేది మనకి 371 రావట్లేదు కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. మనకి -9 వేస్ట్ చేస్తే రాలేదు కాబట్టి ఒకసారి +9 వేస్ట్ చూద్దాం. ఇప్పుడు 353కి +9 యాడ్ చేసినట్టయితే మనకి 362 అనేది వస్తుంది. సో ఈ 362 కూడా ఆప్షన్లో అయితే ఉంది, బట్ మళ్ళీ +9 యాడ్ చేస్తే 371 వస్తుందో లేదో చూద్దాం. +9 యాడ్ చేసినట్టయితే 371 అనేది వస్తుంది మనకి. సో ఇక్కడ ఫస్ట్ ఆల్టర్నేట్ సిరీస్లో -9 చేస్తే వచ్చింది. అలాగే సెకండ్ నెంబర్ ఆల్టర్నేట్ సిరీస్లో +9 అనేది చేస్తే వస్తుంది. దీన్ని బట్టి చూసినట్టయితే మనకి 362 అనేది మనకు ఆన్సర్ అవుతుంది కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ అవర్ ఆన్సర్. మనం 19th క్వశ్చన్ చూసినట్టయితే ఇంతకు ముందు వచ్చిన మోడలే మళ్ళీ రిపీట్ అయింది. కింద 4 ఆప్షన్స్లో ఉన్న సైన్స్ అనేవి మనం ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏ ఈక్వేషన్ అనేది కరెక్ట్గా వస్తుందో మనం ఇప్పుడు ఫైండ్ చేయాలి. అలాగే ఇటువంటి టైప్ ఆఫ్ సమ్స్ చేసేటప్పుడు నేను డివిజన్కి అనేది ప్రయారిటీ ఇవ్వమని చెప్పాను కదా. సో అలాగే మనం డివిజన్ అనేది ఎక్కడైతే ఉందో ఆ ఆప్షన్ అనేది ఫస్ట్ వేసి చూద్దాం. మనకి సెకండ్ ఆప్షన్లో, థర్డ్ ఆప్షన్లో ఉంది కాబట్టి ఒకసారి మనం సెకండ్ ఆప్షన్ వేసి చూద్దాం. 50 divided by 5 is equal to 10 into 1 plus 5 minus 5. సో ఇక్కడ మనం చూసినట్టయితే 50/5 10 is equal to 10 ప్లస్ 5 మైనస్ 5 0 అవుతుంది కాబట్టి 10 is equal to 10. సో మనకు ఆన్సర్ అనేది వచ్చేసింది కాబట్టి సెకండ్ ఆప్షన్ ఈజ్ అవర్ ఆన్సర్. ఇఫ్ ఇన్కేస్ సెకండ్ ఆప్షన్ అనేది రాకపోతే థర్డ్ ఆప్షన్ వేసి చూస్తాము. అది కూడా రాలేనట్టయితే కొంచెం టఫ్గా ఇచ్చినట్టయితే నెక్స్ట్ ఫస్ట్ అండ్ ఫోర్త్ ఆప్షన్స్ కూడా వేసి చూస్తాము. మ్యాక్సిమం మనకి ఇలా చేసేటప్పుడు అనేది డివిజన్ అనేది ఫాలో అయితే వచ్చేస్తుంది. అది లేకుండా కొంచెం టఫ్గా ఇచ్చినట్టయితే రిమైనింగ్ చేయాలి. మనకి 20 క్వశ్చన్ కూడా ఎనాలజీ నుంచే ఇవ్వడం జరిగింది. సో మనం 18కి 216కి మధ్య రిలేషన్, 20కి 280కి మధ్య ఉన్న రిలేషన్ లాగే 12కి దేంతో ఆ రిలేషన్ మెయింటైన్ అవుతుందో ఇప్పుడు మనం అయితే ఫైండ్ చేద్దాం. మనకి 18 కంటే కూడా చేయడానికి 20 అనేది ఈజీగా ఉంటుంది. ఎందుకంటే మనకి యూనిట్ డిజిట్లో 0 అనేది ఉంది కాబట్టి క్యాలిక్యులేషన్ అనేది కొంచెం ఈజీగానే అవుతుంది. కాబట్టి ఒకసారి ఆ టర్మ్ అనేది మనం తీసుకొని చేద్దాం. 20కి 280కి చూసినట్టయితే మనం రిలేషన్ 14తో మల్టిప్లికేషన్ చేస్తే అవుతుంది. సో 14 అనేది ఎలా వస్తుందంటే 20 - 6 చేసినట్టయితే 14 అనేది వస్తుంది. బట్ రిమైనింగ్ వాటికి కూడా అది అలా వర్కౌట్ అవుతుందో లేదో చూద్దాం. అంటే ఇక్కడ మనకి ఏ రూల్ అనేది వర్కౌట్ అయిందంటే n × n - 6 అనే రూల్ వర్కౌట్ అయింది. ఇంతకుముందు n ప్లేస్లో 20 ఉంది కాబట్టి 20 వేస్ట్ చేసాము. ఇప్పుడు 18 అనేది చేస్తాం కాబట్టి 18 అనేది వేస్ట్ చేద్దాం. 18 × 18 - 6 చేసినట్టయితే 18 × 12 అవుతుంది. సో 18 12 సార్ అనేది మనకు 216 అనేది వస్తుంది. సో ఇది కూడా కరెక్ట్గానే వచ్చింది కాబట్టి ఈ ప్యాటర్న్ అనేది మనకు ఫాలో అవుతుంది. అలాగే మనం 12 కూడా వేసి చూసినట్టయితే 12 × 12 - 6 అంటే 12 6 సార్ అవుతుంది. 12 6 are 72. So option 2 is our answer. నెక్స్ట్ 21st క్వశ్చన్ చూసినట్టయితే ఇది కూడా కోడింగ్ అండ్ డీకోడింగ్ నుంచే ఇచ్చారు. బట్ ఆల్ఫాబెట్ లెటర్స్కి అనేవి నెంబర్స్తో కోడ్ చేశారు కాబట్టి ఎలా వచ్చిందో మనం చూద్దాం. ఇక్కడ ప్లాటినం చూసినట్టయితే మనకి ఇదే ఇచ్చారు కాబట్టి ఫస్ట్ టర్మ్లో పి చూసినట్టయితే మనకి 16 వస్తుంది దాని ప్లేస్ వాల్యూ. దానికి +1 యాడ్ చేసినట్టయితే ఈ టర్మ్లో ఉన్న 17 అనేది వచ్చింది. అలాగే ఎల్కి 12 కాబట్టి +1 యాడ్ చేసినట్టయితే ఈ టర్మ్లో ఉన్న 13 అనేది వచ్చింది. అంటే అన్ని లెటర్స్కి కూడా దాని ప్లేస్ వాల్యూతో పాటు
+1 అనేది యాడ్ చేస్తున్నారు. సో అదేవిధంగా క్వశ్చన్లో మనకి గోల్డ్ అనే దానికి కోడ్ అడిగారు కాబట్టి మనం దానికి కూడా అలాగే చేసి చూద్దాం. ఇప్పుడు మనం గోల్డ్ కూడా కోడ్ చేద్దాం. జీకి ప్లేస్ వాల్యూ 7 అవుతుంది కాబట్టి +1 యాడ్ చేసినట్టయితే 8, ఓకి 15 అవుతుంది కాబట్టి +1 యాడ్ చేస్తే 16, ఎల్కి ప్లేస్ వాల్యూ 12 కాబట్టి +1 యాడ్ చేస్తే 13, డీకి ప్లేస్ వాల్యూ 4 అవుతుంది కాబట్టి +1 యాడ్ చేస్తే 5. అంటే మనకి ఈ వాల్యూ అనేది వచ్చింది కోడ్ చేస్తే. ఈ వాల్యూ అనేది మనకి థర్డ్ ఆప్షన్లో ఉంది కాబట్టి మనకి థర్డ్ ఆప్షన్ ఈజ్ అవర్ ఆన్సర్. 22nd క్వశ్చన్ చూసినట్టయితే మనకి ఆల్ఫాబెట్ సిరీస్ నుంచి ఇవ్వడం జరిగింది. సో మనకి ఫస్ట్ టర్మ్ అనేది ZOFB తర్వాత క్వశ్చన్ మార్క్ ఉంది కాబట్టి ఆ టర్మ్ నుంచి నెక్స్ట్కి వెళ్ళినట్టయితే క్వశ్చన్ మార్క్లో మనం ఎజ్యూమ్ చేసుకొని మళ్ళీ దాన్ని నెక్స్ట్ ఏంటవుతుందో వెరిఫై చేసుకొని అదంతా మనకి చాలా టైం కన్జ్యూమింగ్ కాబట్టి మనం ఫ్రంట్ నుంచి వెళ్ళొచ్చు, బ్యాక్ నుంచి వెళ్ళొచ్చు కాబట్టి ఈసారి మనం బ్యాక్ నుంచి అనేది వద్దాం. సో మనం బ్యాక్ నుంచి వచ్చినట్టయితే ఈ టర్మ్ అనేది మనం తీసుకుంటాము. సో మనం ఈ టర్మ్ నుంచి వెళ్ళినట్టయితే ఆ టర్మ్లో ఫస్ట్ లెటర్ అనేది R ఉంది, దాని ముందు టర్మ్లో ఫస్ట్ లెటర్ అనేది T ఉంది. సో ఆర్కి +2 చేసినట్టయితే T వస్తుంది. అలాగే +2 అనేది అన్నిటికి చేద్దాం, వస్తుందో లేదో చెక్ చేద్దాం. టీకి +2 యాడ్ చేసినట్టయితే V వస్తుంది. సో అదంతా కరెక్ట్గానే వస్తుంది కాబట్టి వీకి కూడా +2 యాడ్ చేసినట్టయితే మనకి X అనేది వస్తుంది. అంటే క్వశ్చన్ మార్క్ ప్లేస్లో మనకి X అనేది వస్తుంది ఫస్ట్ టర్ము. అలాగే ఇప్పుడు మనం సెకండ్ లెటర్ జీకి చేద్దాం. జీకి I రావాలి అంటే +2 చేస్తే I వస్తుంది. అలాగే ఐకి కూడా +2 యాడ్ చేసి చూద్దాం. ఐకి +2 యాడ్ చేసినట్టయితే మనకి K అనేది వస్తుంది. Kకి +2 యాడ్ చేసినట్టయితే క్వశ్చన్ మార్క్లో ఉన్న టర్మ్లో సెకండ్ లెటర్ అనేది M వస్తుంది. సో ఇప్పుడు చూడండి మనకి XM అనేది వచ్చింది. XM అన్న ఆప్షను ఒకటే ఒకటి ఉంది. సో ఆప్షన్ 4 ఈజ్ అవర్ ఆన్సర్. 23rd క్వశ్చన్ చూసినట్టయితే మనకి మిర్రర్ ఇమేజ్ నుంచి ఇచ్చారు. నేను ఇంతకు ముందు చెప్పాను కదా, మిర్రర్ ఇమేజ్లో అయితే లెఫ్ట్ వస్తే రైట్ పెట్టాలి, రైట్ వస్తే లెఫ్ట్ పెట్టాలని. సో అలాగే మనం 4 నుంచి స్టార్ట్ చేద్దాం. 4 అనేది లెఫ్ట్కి ఉంది కాబట్టి రైట్కి వచ్చేటప్పటికి ఇలా వస్తుంది. బట్ ఆప్షన్ 1లో అలా లేదు కాబట్టి రాంగ్. అలాగే ఆప్షన్ 2లో కూడా అలా లేదు కాబట్టి రాంగ్. ఆప్షన్ 4లో కూడా అలా లేదు కాబట్టి అది కూడా రాంగ్. సో ఆప్షన్ 3 ఈజ్ అవర్ ఆన్సర్. ఫుల్ ఆన్సర్ చేయకుండానే మనకు ఆన్సర్ వచ్చేసింది. మనకి మ్యాక్సిమం ఎస్ఎస్సిలో 10 క్వశ్చన్స్ అనేవి ఈజీగానే ఇస్తాడు, మిగతా అనేది మోడరేట్గా అండ్ హై లెవెల్లో ఇస్తారు. కానీ 24th క్వశ్చన్ అనేది మనకి నాన్ వెర్బల్ రీజనింగ్లో పేపర్ ఫోల్డింగ్ నుంచి ఇచ్చారు. ఇక్కడ మనం చూసినట్టయితే పేపర్ అనేది ఫుల్గా తీసుకొని నెక్స్ట్ దాన్ని హాఫ్కి ఫోల్డ్ చేశారు, అంటే 1/2 అన్నమాట. ఇది థర్డ్ ఫిగర్ చూసినట్టయితే మళ్ళీ హాఫ్కి ఫోల్డ్ చేశారు కాబట్టి ఇది 1/4, అంటే ఒక పేజ్లో ఇది 1/4 పార్ట్ అన్నమాట. ఈ థర్డ్ ఫిగర్లో ఉన్న పేపర్ని మళ్ళీ యాజ్ యూజువల్గా అన్ఫోల్డ్ చేసినట్టయితే ఎలా వస్తుందనే ఫిగర్ అనేది మనం ఫైండ్ చేయాలి. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మనకి ఒక స్క్వేర్ అనేది కనిపిస్తుంది. సో అది అన్ఫోల్డ్ చేసినప్పుడు మిడిల్లో అన్నిటికీ కూడా మనకి స్క్వేర్ అనేది ఇలా ఇలా వస్తుందన్నమాట. సో అలా అన్నిటి ఫిగర్స్లో చూసినట్టయితే ఎలా వచ్చిందో చూద్దాం. అలాగే మనం ఫస్ట్ ఆప్షన్లో చూసినట్టయితే ఇక్కడ సర్కిల్ అనేది ఉంది కాబట్టి ఈ ఆప్షన్ రాంగ్. సెకండ్ ఆప్షన్లో చూసినట్టయితే ఈ మిడిల్లో ఇక్కడ సర్కిల్ అనేది ఉంది కాబట్టి ఇది కూడా రాంగ్. థర్డ్ ఆప్షన్లు అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి కాబట్టి రిమైనింగ్ చూద్దాం. ఫస్ట్ అయితే 4th ఆప్షన్ కూడా ఒకసారి చెక్ చేద్దాం. 4th ఆప్షన్లో కూడా ఇక్కడ సర్కిల్ ఉంది కాబట్టి ఇది కూడా రాంగ్. సో ఇంకా రిమైనింగ్ చేయకుండానే మనకు ఆన్సర్ వస్తుంది కాబట్టి థర్డ్ ఆప్షన్ ఈజ్ అవర్ ఆన్సర్. మనం 25th క్వశ్చన్ చూసినట్టయితే మిర్రర్ ఇమేజే మళ్ళీ ఇచ్చారు. మిర్రర్ ఇమేజ్లో మనం ఇంతకు ముందు చెప్పినట్టు లెఫ్ట్ వస్తే రైట్కి, రైట్ వస్తే లెఫ్ట్కి రాయాలని చెప్పాను కదా. అలాగే ఇప్పుడు మనం క్వశ్చన్ అనేది సాల్వ్ చేద్దాం. హెచ్ నుంచి స్టార్ట్ చేసినట్టయితే మనకి హెచ్ అనేది రైట్కి ఉంది కాబట్టి ఇలా లెఫ్ట్కి అనేది వస్తుంది. సో మనకి ఆప్షన్ 3లో అలా లేదు కాబట్టి ఆప్షన్ 3 అనేది ఎలిమినేట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ 7 చూసినట్టయితే అది కూడా లెఫ్ట్కి ఉంది కాబట్టి మిర్రర్ ఇమేజ్లో రైట్కి అనేది వస్తుంది. సో ఆప్షన్ 1లో కూడా అలా లేదు అండ్ ఆప్షన్ 4లో కూడా అలా లేదు కాబట్టి ఆప్షన్ 2 ఒకటే మిగిలింది కాబట్టి సో ఆప్షన్ 2 ఈజ్ అవర్ ఆన్సర్. వీడియో మీకు యూజ్ అయిందని అనిపిస్తే లైక్ చేయండి. అండ్ అలాగే నేను పెట్టబోయే మరెన్నో షార్ట్కట్ టెక్నిక్స్ అండ్ అప్డేట్స్ మీ వరకు రావాలి అని అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.